హలో మై డే ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. ఈరోజు కంటిన్యూషన్ వీడియో అండి. 31 ఇక్కడ చూడండి. నీటిని శుద్ధి చేసే దశలలో మురుగు నుండి తయారు చేసేది బయోగ్యాస్. మురుగు నుండి మనం ఏం తయారు చేస్తామంటే బయోగ్యాస్. ఇది మనకి ఏపీడిఎస్సికి సంబంధించి సైన్స్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. పేపర్ 1 వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వరదలు వచ్చినప్పుడు ప్రాజెక్టుల నుండి విడుదల చేసే నీటి పరిమాణాన్ని ఈ విధంగా తెలియజేస్తారండి. క్యూసెక్కులు. నీటి స్థితులలో సరైన క్రమం మంచు, నీటి ఆవిరి. నీటి స్థితులలో సరైన క్రమం ఏదంటే మంచు, నీటి ఆవిరి. నెక్స్ట్, మన బరువులో డాష్ నీరే ఉంటుంది, 70% నీరే ఉంటుంది. గ్రామ ప్రాంతాలలో నివసించే మురుగునీటి వ్యవస్థ, తెరచిన మురుగు వ్యవస్థ. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో ఎంత శాతం డయేరియా వ్యాధులు ఉంటాయి? 43% అన్నమాట. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో ఎంత శాతం డయేరియా వ్యాధులు ఉంటాయి? 43%. గ్రామ ప్రాంతాల్లో కనిపించే మురుగు నీరు వ్యవస్థ, తెరచిన మురుగు వ్యవస్థ. అంటే గ్రామ ప్రాంతాల్లో అవి తెరిచే ఉంటారు కదా, అలా అనమాట. ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం ఏది అంటే ఫ్లోరిన్. సరైన జవాబు ఎంచుకున్న బ్రాకెట్లలో రాయండి. వాన చినుకుల వ్యాసార్థం ఈ స్థాయిలో ఉంటుంది. 0.02 అంగుళాల నుండి 0.031 అంగుళాల వరకు ఉంటుంది. నెక్స్ట్, నీటి ఘనరూపం మంచు. నీటి ఘనరూపం ఏది అంటే మంచు. పొగమంచు ఈ కాలంలో ఏర్పడుతుంది, శీతాకాలంలో ఏర్పడుతుంది. పొగమంచు ఈ కాలంలో ఏర్పడుతుంది, శీతాకాలంలో ఏర్పడుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, 38th వన్ చూడండి ఫ్రెండ్స్. 0.02 అంగుళాల నుండి 0.31 అంగుళాల వరకు ఏంటది? వాన చినుకు వ్యాసార్థం ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ కూడా ఇది చూడండి. పొగమంచు ఏ కాలంలో ఏర్పడుతుంది అంటే శీతాకాలంలో ఎక్కువగా ఏర్పడుతుంది. ఓకే, ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.